చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు గర్జించే సింహాలు ఎవరిని మృంగాలా అని చూస్తాడు. కాబట్టి కొన్నిసార్లు మన కుటుంబంలో ఉన్నప్పుడు అది అభివృద్ధికి రావాలంటే మొదటిగా ఒక మాట చెప్పాను, స్పీక్ వర్డ్ ఆఫ్ లైఫ్. కుటుంబంలో ఆ తల్లి ఇద్దరు పిల్లలు ఏం పలికింది? జీవం పలికిందా, మరణం పలికిందా? మరణం పలికింది. ఏది పలికిందో అదే చేశారు వాళ్ళు. అది అప్పటికప్పుడు జరిగింది కాదు, కొన్ని రోజుల నుంచి పిల్లలకి ట్యూన్ చేస్తూ ఉంది ఆ తల్లి. అప్పటికప్పుడు చేసింది కాదు అది. ఎప్పటి నుంచో అమ్మా మనం బతకటం అనవసరం, మనం చచ్చిపోతే మంచిది, మీరు ఒక్కళ్ళు ఎలా బ్రతుకుతారు, నేను చచ్చిపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, డాడీ చూస్తే అక్కడ ఉన్నారు, లేనిపోయి ఎక్కించి చాలామంది తల్లులు ఉంటారు, చాలా దెయ్యపు తల్లులు ఉంటారు. కుటుంబాన్ని పడి ముందు నుంచే ట్యూన్ చేస్తూ ఉంటారు. ఆ దెయ్యాలని తరిమి కొట్టాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పిల్లలకి నేర్పించేస్తున్నారు. వాళ్ళకి ఏంటి మంచి చెప్పాలమ్మా, కట్టుకో, జ్ఞానంగా కట్టుకో, నువ్వు జీవం పలుకు, నువ్వు నీ భర్త మీద జీవం పలుకు, నీ కుటుంబం ఇలాగుందా దాంట్లో జీవం పలుకు. ఒకసారి ఎప్పుడో మా తాతగారి దగ్గరికి మా పెద్దమ్మ చెప్పింది కదా, 5 ఆడపిల్లలు. ఒక ఆడపిల్ల ఏం చేసింది, భర్తతో చిన్న ఇది వచ్చేసి ఇంటికి వచ్చేసింది. మా తాతగారు ఏమన్నారంటే తెలుసు, అమ్మ నీ పిల్లలేం బ్రతికేవాళ్ళు, మీ పిల్లలేం చచ్చిపోయేవాళ్ళు, నువ్వేం బ్రతికేదాని అనగానే మళ్ళీ వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి రాలేదు. ఇంకా అలాగే కుటుంబం కట్టుకుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కుటుంబం అన్నాక ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. అంత సెట్ అయిపోయిన ఇక్కడ ఉన్నారు కదండి చాలామంది. ఎవరిని నేను మా పిల్లలకి పెళ్లి చేశాను, అసలు ఎంత కూడా మాట రాకుండా భలే సెట్ అని దొరికిన చేయొద్దండి, పెట్టి షాల్ వేసేస్తాం, మీకు షాల్ వేసి కప్పేస్తాం. వస్తే మొన్న ఎవరో మా చెల్లి ఇప్పుడు అంటుంది, అన్నయ్య దేవుని చిత్తం కుటుంబాలైనా సరే ఏదో ఒక మాటలు వస్తానే ఉంటాయి, రాకుండా ఉండు. ఎందుకంటే 2 కుటుంబ వ్యవహారాల్లో పెరిగిన మనుషులు, వాళ్ళ అలవాట్లు వేరుంటాయి, మన అలవాట్లు వేరుంటాయి. ఆ అలవాట్లు సెట్ అవ్వడం కొంత టైం పట్టుద్ది. మనకేంటంటే రాత్రికే అసలు మొత్తం సెట్ అయిపోయి కూర్చోవాలి, నుంచోవాలి. అబ్బా ఎంత సంబంధం దొరికింది పాస్టర్ గారు. మా అమ్మాయి కూర్చోమంటే కూర్చుంటాడు, ఏది పెడితే తింటాడు. అసలు ఒక్క మాటను మొత్తం లెగిసిపోయి అంట్లతో వేసుకుంటాడు, బట్టలు ఉతికేసుకుంటాడు, తడిగొట్టు పెట్టేస్తాడు. మా అమ్మాయి కాఫీ తెచ్చిస్తాడు. ఎంత మంచి సంబంధమో. మరి అట్టోళ్ళకి ఇప్పుడు అట్టోళ్ళకి ఏం సంబంధం అది? ఇప్పుడు అబ్బాయి వాళ్ళకి ఏం సంబంధం అంటారు అది? అమ్మా ఇంత దారుణం అయ్యా, ఆ తల్లికి ఏడుస్తావు కూర్చోడదు. ఈ నువ్వేంటర్ అంట్లతో ఉంటావు, నువ్వేంటర్. ఒకవేళ భార్యకి బాగోలేదు, లెగలేదు, మొన్న మా అమ్మగారికి బాగోలేదు, మా నాన్నగారు చాలా చేశారు. అసలు ఆయన మామూలుగా చేయలేదు, అసలు ఆయన చాలా చేస్తారు అనుకోలేదు. మా అమ్మ కూడా ఏమనుకుందో మరి, ఆ టైంలో ఇంకా చేయని అనుకుందో. ఇన్నేళ్ళు చేశారు, 50 సంవత్సరాలు చేశారు కదా నేను, కాబట్టి చేయని అనుకుందేమో. మరి ఎప్పుడు కూడా కుటుంబంలో జీవపు మాటలే పలకాలి. జీవపు మాటలే, స్పీక్ వర్డ్స్ ఆఫ్ లైఫ్. జీవంతో కూడిన, ప్రాణంతో కూడిన మాటలే పలకాలి. దేనికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. అంతేగాని ఓడదీసే మాటలు, తెగదింపులు చేసే మాటలు, ఉపయోగకరం లేని మాటలు పలకూడదు. ఎప్పుడు కూడా మంచి మాటలు, జీవం, ఆ కుటుంబాన్ని కట్టే మాటలు, కుటుంబాన్ని నిలబెట్టే మాటలు, కుటుంబాన్ని లేవనెత్తే మాటలే మనం పలకాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు ఫోన్ చేసామనుకో, పిల్ల ఏమైనా కంప్లైంట్ చెప్తుంది అనుకోండి, ఒకవేళ పాపో అబ్బాయి అమ్మ ఇలాగుందని, నువ్వేం చెప్పాలి? నానా ప్రార్థన. దానికి ఉదాహరణ మా అమ్మే. నేను మా అమ్మ గొప్ప చేయదు, ఎవరు ఫోన్ చేసి చెప్పారు అనుకోండి, మా చెల్లెలు ఉన్నారు, ఒక టీచర్ గారు, ఇంకో సేవ చేస్తున్నారు, వాళ్ళకి సమస్యలు లేవో, ఎన్నో ఉన్నాయి సమస్యలు. ఆయన ఫోన్ చేయగానే, అదే మా నాన్నకి చెప్తే మా నాన్న వేరేగా ఉంటుంది. మా అమ్మకు ఫోన్ చేసి, మా అమ్మ ఏం చెప్పుద్ది తెలుసా? ప్రార్థన చేసుకోండి, మేము ఇక్కడ ప్రార్థన చేస్తాం, నువ్వు అక్కడ ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. కుటుంబం కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు కుటుంబం కట్టుకూడదు. ఒక మాట అంటే పర్వాలేదు, ఏమవుదు, నువ్వు అంతేగాని మాటకు మాట, దెబ్బకి దెబ్బ చేసి రోడ్ల మీదకి వచ్చి, మహిళా మండలి, పోలీస్ స్టేషన్లో, టీవీ ముందు నిలబడి అదని ఇదని. ఇప్పుడు ఇంటర్వ్యూలు, టీవీ వాళ్ళకి ఎంత అదృష్టం, ఎంత ఆనందమో. అటువంటి వాళ్ళు కూర్చోబెట్టి, ఎక్కడ కొట్టారమ్మా, మిమ్మల్ని ఎట్టు కొట్టారు, చెప్పండి అసలు ఏమైంది ఫస్ట్, ఎట్లా. ఇంక ఇదే పని వాళ్ళు చేసే పని. ఉన్న కుటుంబం కూడా గబ్బు చేయడానికి. ఇంకా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి నేను బయట సంగతి నాకు అనవసరం. యేసు ప్రభు నమ్ముకుని, యేసయ్యను సొంత రక్షకుడిగా స్వీకరించి బాప్తిసం పొంది ప్రభువులో సాగుతున్న బిడ్డల యొక్క కుటుంబాలు ఏముండాలి తెలుసా? ఎప్పుడు కూడా జీవపు మాటలే కుటుంబాల్లో పలకాలి. వివాహ వ్యవస్థలో జీవపు మాటలే. పెళ్లి సంబంధం సెట్ అయిన కాడ నుంచి, పెళ్ళి అయిన కాడ నుంచి వాళ్ళు ఉన్నంతకాలం ఎప్పుడు కూడా ఏం పలకాలి తెలుసా? జీవమే, జీవపు మాటలే, ఉపయోగపడే మాటలే
పలకాలి. దానికి చెప్పాను, మీకు వాక్యం కూడా చూపించాను. 4:29 మళ్ళీ మీకు చెప్పలేను. ఎఫెసీ 4:29 వినువారికి మేలుకరమైన మాటలు, క్షేమాభివృద్ధి కలిగిన మాటలు, తర్వాత అనుకూల వచనాలు కలపాలి, కానీ దుర్భాషలు నీ నోట్లో నుంచి రాకూడదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. దుర్భాషలు నోట్లో నుంచి రాకూడదు. రెండోది ఏం చెప్పానంటే ప్రాక్టీస్ పేషెన్స్. సహనాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఓర్పుని ప్రాక్టీస్ చేయాలి. ఓర్పు అనేక ద్రోహ కార్యాలను ఏం చేస్తుంది? ఆపుద్ది. నిన్న కొంచెం ఓర్చుకుంటే పిల్లలు చచ్చిపోయేవాళ్ళ మొక్కలు. ఇప్పుడు ఏం సాధించారు వాళ్ళు? ఓర్పు 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 పేషెన్స్ ఉండాలి. నేను ఒక మాట చెప్తాను, మీరు ఆరాధించే దేవుడు సజీవుడా కాదా? సజీవుడు. మీరు ఆరాధించే దేవుడు మీ భర్తను మార్చలేడా? మీరు ఆరాధించే దేవుడు నువ్వు అనుకున్నట్లుగా, నువ్వు ఏ విధంగా అయితే వివాహానికి ముందు నీ కుటుంబం ఎలా ఉండాలనుకున్నది ప్రభు చేయగలడా చేయలేడా? నీతిమంతులు కోరుకునే దొరుకుద్దని ఉందా లేదా? నీతిమంతులు ఆశించింది వరకు దొరుకుద్దా లేదా? మీరు నా యందును నా మాటలు మీ యందుండి మీకు ఏది ఇష్టమో అడగమంటే అది ఇస్తానంటున్నాడు కదా. నీ ఇష్టం లేకుండా దేవుడు ఏది చేయడు కదా. పాలంగిచో గారు దేవుని దగ్గర ప్రార్థన చేశారు, సేవ చేసి చాలా ఎన్నో సంవత్సరాల క్రితం. ఆయన 95 ఏళ్ళ దాకా బ్రతికారు. ఆయన ఒక బల్ల కావాలి, ఒక సైకిల్ కావాలని ప్రార్థన చేస్తున్నారు. చాలా రోజులైపోయింది, జవాబు రావట్లా. అందరూ హేళన చేస్తున్నారు. ఒకరోజు ఒక పిల్లోడు పట్టుకున్నాడు, నీ బల్ల సైకిల్ చూపించు, విశ్వాసంతో చెప్తున్నాడు. ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాలని చెప్పి, రా ఇంటికి చూస్తానని చెప్పి ఇంటికి వచ్చాడు. ఆయనకి సడన్గా ఆలోచన వచ్చింది, అవన్నీ నా కడుపులోనే డెలివరీ అయినాక నువ్వు చూద్దిగానిలే అని చెప్పాడు. తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి, ఎందుకు నేను నువ్వు చేయట్లేదని ప్రభు చెప్పాడు, నువ్వు సైకిల్ అడిగిన రోజే నాకు తెలుసు, బల్ల అడిగిన రోజు, కానీ ఏ కంపెనీ సైకిల్ కావాలి నీకు, ఏ చెక్కతో బల్ల కావాలో నాకు చెప్పలా నువ్వు. అందుకే నువ్వు చెప్తావని వెయిట్ చేస్తున్నాను, నువ్వు నాకు చెప్పలేదు కదా. అప్పుడు ఆయన ప్రార్థన విధానమే మారిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన ఇష్టాన్ని నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడు. నీ ఇష్టమే ఆయన నెరవేరుస్తాడు. నువ్వు ఏది ఆశపడితే అది దేవుడు నీకు ఇస్తాడు. ఆశించింది దానికి దొరుకుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిదు. అడుగుడి ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న తండ్రి అంతకంటే మంచి ఈవులు మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఓర్పు కలిగి ఉండాలి. ఒక్క రోజులోనే, నెలలోనే తెగతెంపులు, నెలలోనే గొడవలు, గందరగోళాలు. ఓర్చుకోవాలి, భర్త ఓర్చుకోవాలి, భార్య ఓర్చుకోవాలి, ఇద్దరు ఓర్చుకుని కట్టుకోవాలి కుటుంబాన్ని. దేవునికి స్తోత్రాలు చేయాలి. ఇక్కడ ఎవరైనా ఉన్నారో మేము ఓర్చుకోకుండానే కుటుంబం కట్టేసుకున్న వాళ్ళు అంటే చెయ్యి పైకి ఎత్తాను, అందరూ చప్పల కొట్టి మీకు శాలువ గప్పేస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కుటుంబంలో ఓర్చుకోవాలి. ఎంత ఓర్చుకోవాలి చిన్న అంకులు? బాగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఓర్పు లేకుండా ఏది కట్టబడదు. ప్రతిది ఇంట్లో ఏదైనా ఓర్పుతోనే తయారదు. భోజనం వండాలన్నా ఓర్పు సహనం ఉండాలి. ఏదైనా కర్రీ అన్నీ ఓర్పుతోనే. కొంత టైం వెయిట్ చేస్తేనే అవుతాయి. వెంటనే అనగానే వచ్చేస్తా, భోజనం వచ్చేస్తా, రాదు. పేషెన్స్. పిల్లల్ని పెంచుతున్నాం, కనటానికి ఓర్పు ఉండాలి, పెంచడానికి ఓర్పు ఉండాలి, పెళ్లి చేయడానికి ఓర్పు ఉండాలి. పెళ్ళైనాక వాళ్ళ పిల్లలు మనమే చేసి మనల్ని ఓర్పుతో ఇంకా బ్రతికేంతకాలం ఓర్పే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాపం మా ఆంటీకి ఆ బాధ లేదు, అమెరికాలో పెట్టేశారుగా, వాళ్ళ బాధలు వాళ్ళు పడుకుంటున్నారు. అదే విజయవాడలో ఎక్కడో ఉంటుంటే, మమ్మీ ఈ పాపను నువ్వు పట్టుకుని నువ్వు చూసుకో మమ్మీ అంటే అన్ని కడుక్కుంటూ ఎత్తుకుంటూ నిద్రపుచ్చి పాలు కొట్టి ఎంత ఇదే సోదరురా బాబు, అయ్యా ప్రార్థించండి అయ్యా అని ప్రార్థన చేయించుకునేవాళ్ళు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి ఓర్పుని ప్రాక్టీస్ చేయాలి. జిమ్కి వెళ్ళి డంబుల్స్ ఇచ్చి ప్రాక్టీస్ కాదు, ఓర్పును ఏం చేయాలి తెలుసా? ప్రాక్టీస్ చేయాలి. దేవునికి సహనాన్ని ప్రాక్టీస్ చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఎందుకండి? దేని గురించి? కుటుంబ మ్యారేజ్, వివాహ వ్యవస్థ అభివృద్ధి పొందాలి, ఎదగాలి అంటే ఎప్పుడు జీవపు మాటలే పలకాలి. రెండోది ఏంటి తెలుసా? ఓర్పును. కొంతమందికి అసలు ఓర్పు సహనం ఉండదు. ఇంత మాట అంటే డైమని లేచిపోతారు.
మరి అప్పటికప్పుడు గ్యాస్ అంటించినట్టు చూసారు, పెద్ద స్టవ్ గ్యాస్ స్టవ్కి వెళ్ళి తిప్పగానే మంటట్టుకుని భగ్మని వచ్చేస్తుంది. అలాగ కొంతమందికి ఎలా ఉంటుందంటే, టిఫిన్ చేసా, ఏం టిఫిన్ అన్నావా అయిపోయింది. ఇంకా అంటే నేను టిఫిన్ చేయలేనా, నాకు టిఫిన్ చేయడం రాదనే కదా ఇలా మాట్లాడుతూ ఇంకా ఓరి నాయను బయటికి వెళ్ళి అక్కడ ఇడ్లీ తెచ్చుకు తిన్నంత ఉత్తరం లేదని నోరు మూసుకు కూర్చుంటారు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిదు, ఓర్పు లేదు, నో పేషెన్స్. ఆ పేషెన్స్ లేని తనం, ఓర్పు లేని తనం, సహనం లేని తనం చాలా నష్టం. దేవునికి స్తోత్రాలు. నువ్వు అనారోగ్యం పాలైపోతావు. దేవునికి బయట వాళ్ళ సంగతి నీకు నువ్వే పాడు చేసుకుంటున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడోదిగా చూడండి, మూడోదిగా బీ యునైట్ ఇన్ పర్పస్. బీ యునైట్ ఇన్ పర్పస్. ఎందుకు మీరిద్దరు కలవబడ్డారో ఆ పర్పస్ కొరకు మీరు ఎలాగ ఉండాలి? ఐక్యమత్యంతో, ఏకత్వంతోనే ఉండాలి. డివైడ్ అండ్ రూల్గా ఉండకూడదు. కొంతమంది చూస్తే ఒక నెల రోజులు అమ్మోళ్ళ ఇంట్లో, ఒక నెల రోజులు అత్తోళ్ళ ఇంట్లో మాట్లాడి, ఏమంటే ఎక్కడంటే మీ కోళ్ళంటే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది. ఎప్పుడు అడిగినా అమ్మోళ్ళు. దానికోసం కాదు పెళ్లి చేసింది. డివైడ్ అండ్ రూల్ కాదు, యునైటెడ్గా ఉండాలి, ఐక్యతతో ఉండాలి. ఎందుకు పర్పస్? మీరు ఎందుకు జత చేయబడ్డారు, ఎందుకు మీరు కలవబడ్డారు? ఎందుకో తెలుసా? ఆదామవ్వలు కలిసిన తర్వాత దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటో తెలుసా? మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించాలి, భూమిని మీరు నింపాలి, అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకే దేవుడు మిమ్మల్ని కలుపుతుంది, విడిపోయి ఉండడానికి కాదు, వేరువేరుగా ఉండడానికి కాదు. ఇద్దరు కలిసి బీ యునైట్ ఇన్ పర్పస్. ఏ కారణము చేత, ఏ ఉద్దేశము చేత మీకు కలపబడ్డారో ఆ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చాలి. దేవునికి స్తోత్రాలు. ఎలా ఐక్యతతో నెరవేర్చాలి చూడండి. వాక్యం చూడండి, ఇప్పుడు వాక్యం చూడండి. ఆమోసు గ్రంథం 3:3. ఆమోసు గ్రంథం 3:3. ఆమోసు గ్రంథం 3 అధ్యాయం 3-4 కలిపి ఉంది. అక్కడ ఫస్ట్ మాట, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఒకరి అంగీకారం లేకుండా ఇద్దరు నడుస్తారా? ఇద్దరు అంగీకారంగా ఉంటేనే ఒక బండి మీద వెళ్తారు, అంగీకారం లేకపోతే బండి మీద దిగిపోతుంది. కాబట్టి కుటుంబంలో కలవబడిన తరువాత నువ్వు ఉండాలి, ఇద్దరు కూడా సమ్మతించాలి. నీ మాట నీది, నా మాట నాది. కొంతమంది చెప్తారు, ఆయన డబ్బులు ఆయనవేనండి, నా డబ్బులు నావేనండి. ఉంది లేదా? ఆయన డబ్బులు నేను ఒక్కటి ముట్టుకుని, నా డబ్బులు ఆయన ముట్టుకోడు. ఆయన ఏం తింటాడో ఆయన తింటాడండి, నాది నేనే తింటానండి. ఆయన స్టవ్ అదండి, నా స్టవ్ ఇదండి. ఆయన పాత్రలు అవండి, ఇదండి. ఆయన ఏదో మంచి కూర అంటే అప్పుడప్పుడు వెళ్ళి ఎవండి కొంచెం కూర అండి అని ఆయన దగ్గర అడిగి తెచ్చుకుంటానండి. ఇది ఐక్యత. ఇద్దరు యునైటెడ్గా ఉండాలి, ఒకే మాట ఒకే బాట. కొంతమంది స్త్రీలు ఉంటారు, ఎలా తెలుసా? ఆమెదే నెరవేర్చాలి, ఇంకా ఆయన వద్దు, నువ్వు ఎలా నాదే అవ్వాలంటే అట్లా అవ్వదు, వర్కౌట్ కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నేను అంటాను, ఒకవేళ కుటుంబంలో భర్త గారు తెలివిగా ఉండి మంచిగా చేస్తున్నాడు అనుకుందాం అనుకో, నువ్వు చాలా ఫ్రీగా ఉండొచ్చు, పర్వాలేదు. ఆయన చక్కగా చేస్తున్నాడు కాబట్టి ఆయనకి అప్పచెప్పు. మనోళ్ళు అలా అప్పచెప్పటం ఇష్టం లేదు. ఆ తెలివిలో కొంచెం ఇంకా పొల్లబెట్టి కెలికి దాన్ని ఇంకా గబ్బు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. నీకు తెలియదు, నువ్వు ఏనాడు బయటికి వెళ్ళా, కానీ ఇంట్లో 4 గోళ్ల ముందు యూట్యూబ్లో సలహాలు తీసుకుని, యూట్యూబ్లో నీకు కొంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళ సలహాలు తీసుకుని ఇక్కడ ఈయనగా ఆ సలహాలు ఎవరికి కావాలి? నీకు తెలియదు బయట ప్రపంచం. ఏనాడు నువ్వు బయటికి వెళ్ళా, ఏనాడు ఏమీ చేయలా, ఏం తెలియకపోయినా ఏదో సలహాలు ఇవ్వడానికి. ఒకవేళ ఆయన నడిపిస్తున్నాడు, చాలా ఫ్రీ అయిపో, పర్వాలేదు, నాకు మంచి రథసారథి దొరికాడు, ఇంకా నాకు బాధ లేదులే అని కూర్చోవాలి. కానీ నాదే నెరవాలని గందరగోళం చేయకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ మీ యొక్క భర్తకి తెలియదు, పాపం ఆయనకి ఏం తెలియట్లే, అయోమయంగా ఉన్నాడు, 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 1000 ఇచ్చేస్తున్నాడు అనుకో, అప్పుడు నువ్వు ముందుకు రా. ఏంటి నువ్వు ఇది చేసే తప్పు, లెక్క ఇది కదా, ఇలా ఇస్తున్నావేంటి, ఏదో జరుగుతుంది, ఉండి నేను చెప్తాను, నేను చూసుకోండి, ఈ లెక్కలను నేను చూస్తాను, మంచిది. అలాగా అట్లాగే ఇద్దరు కలిసి ఐక్యతకి ఏం చేయాలి? ఆ కుటుంబాన్ని చెదరగొట్ట కలపాలి. కొంతమంది ఐక్యత లేకుండా చెడగొట్టేస్తూ ఉంటారు. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ రాశారు. తర్వాత చూడండి, ఫిలిప్పీ 2:2 చూడండి.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఇది జాగ్రత్తగా వినాలి. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక మనస్కులవ్వాలి. ఒకే మనస్సు, అవునంటే అవును, కాదంటే అంతేగా. నువ్వు తలని తలగానే ఉంచాలన్నది నా కోరిక. ఒకవేళ తల రూపంలో లేకపోతే అప్పుడు కాళ్ళు చేతులు ఏకమయ్యి మన తలను బాగు చేసుకుందామని చేసుకోవాలి. అంతేగాని యజమానుడిగానే ఉంచాలి. మొన్న మా అమ్మ నాకు అసలు చాలా, ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాను అందుకు. ఆ డాక్టర్ గారు వచ్చి ఆమెను అడిగారు, ఈ అబ్బాయి ఎవరంటే మా పెద్ద అబ్బాయి, పాస్ట్ గారు మా పెద్ద అబ్బాయి అని. మా తమ్ముడిని అడిగారంటే మా రెండో అబ్బాయి అని చెప్పింది. ఈయన ఎవరు అంది మా నాన్ని. నా యజమానుడు అంటే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కలిగి ఏకభావము కలవారుగా ఉండి ఒక్క దాని యందే మనస్సు ఉంచు, నా సంతోషం సంపూర్ణము చేయుడి. అంటే ఎలా ఉండాలి తెలుసా? ఏక మనసుగా ఉండాలి. అక్కడ పెట్టద్దు, మళ్ళీ తన్నేస్తామా? వాళ్ళు అజ్ఞానంగా ఉంటున్నారు. అది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏముండాలి? మీరు ఏక మనస్కులుగా ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి, ఏక భావం కలిగి ఉండాలి. ఒక్క దాని యందు 2 దారులు ఉండకూడదు. ఒక కాడికి 2 ఎద్దులు కట్టామనుకోండి, ఒక ఎద్దేమో పొలంలోకి లాగుతుంది, ఒక ఎద్దు రోడ్డు మీదకి లాగుతుంది. ప్రయాణం సాగుద్దా? 2 కూడా ఏం చేయాలి? ఓకే, 2 వెళ్ళాలని ఆ కాడి పెడతారు. కాడి లేకోకుండా పోనిస్తే ఆ ఎద్దులు గమ్యస్థానానికి చేర్చవు. ఈ వివాహం అనే కాడి ఎందుకు వేశారంటే ఒక రైట్ ట్రాక్లో వాళ్ళని పంపించడానికి. భార్య భర్తకి, భర్త భార్యకి, అంతే. ఇంకా వేరే ఆలోచన ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా దీన్ని బట్టి భారతదేశంలో మనం ఎంతో సంతోషించాలి. మనకున్న ఈ యొక్క వివాహ సంస్కృతి చాలా మంచిది. ఇతర దేశాలు అలా కాదు. ఆ భార్యను కాపాడుకోవడానికి భర్తలు పడిరాని పాటలు పాడుతున్నారు. పొద్దున్నే లెగిసి పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం పడుకునే లోపల హనీ హనీ హనీ, తేనె తేనె అనకపోతే విడాకులే. ఆమెమో బేబీ 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 అనకపోతే విడాకులే. ఇంతమంది వాళ్ళు ఎప్పుడు డైవర్స్. క్రైస్తవ కుటుంబాలు ఉంటాయి, కానీ లోకస్తులైతే వాళ్ళు చచ్చిపోయడానికి ఎంతమంది భార్యలు అవుతారో, ఎంతమంది భర్తలు అవుతారో మనకి తెలియదు. వాళ్ళ వ్యవస్థ అలాగుంది. వాళ్ళు ఏమంటారు దాన్ని, ట్రెడిషన్, కస్టమ్, కల్చర్, వాళ్ళ కల్చర్ అలాగుంది. మనకు అలా లేదు. ఒకే 1 వైఫ్ 1 లైఫ్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా ఎక్స్ట్రీమ్ కేసులు, బాగా తాగేసి వచ్చి కొట్టేసి కాల్చేసి గందరగోళాలు చేస్తుంటే ఇంకా దానికి మనం ఇంకేం చేయలేము. దానికి మనం ఏం చేసేది ఏమి లేదు. కాకపోతే మామూలుగా అయితే మాత్రం మనం ఆ విధంగానే. కాబట్టి యునైట్గా ఉండాలంట. ఏక మనస్సు, ఏక ప్రేమ కలిగి, ఏక భావం కలిగి ఉండాలి. ఒక్క దాని యందే మనస్సు ఉంచాలి, ఒక్క దాని యందే. కొంతమంది ఈ రోజుల్లో కూడా భర్తలు ఎలా అయిపోయారు తెలుసా? ఉన్న భార్య నచ్చదు, పక్కోళ్ళ భార్యకి ఇష్టపడుతూ ఉంటారు. చాలా రాంగు. నీ ఇంట్లో ఉన్న ఫెనిషింగ్కి నీళ్లు పోసుకొని చక్కగా గడ్డి పెంచుకో, పక్కోళ్ళ గడ్డికి నీళ్లు పోయొద్దు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ భార్య దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన భార్య. దేవుడు నువ్వు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ప్రభు నీకు ఇచ్చాడు. కాబట్టి చక్కగా భార్య నువ్వు సంతోషంగా మంచి నీకు అనుగుణంగా కల్టివేట్ నువ్వే చేసుకోవాలి, నువ్వు తయారు చేసుకోవాలి. నీకు కావలసిన విధంగా మలచుకోవాలి. మలచుకోకుండా అటు ఇటు తిరగటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక్కదాని యందే మనసు ఉంచుకుని ఆ సంతోషాన్ని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఏక మనస్సులా మనము ఉండాలి. తర్వాత చూడండి, 1 కొరింథీ 1:10. సహోదరులారా, 1 కొరింథీ 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఏక మనస్సు, ఒకే మనస్సు. భార్యలైన గుర్తుపెట్టుకోండి, భర్తలైనా ఒకే మనస్సు, ఇద్దరు ఒకే మాట ఉండాలి.
ఇద్దరు ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే తలంపు. చూడండి, అక్కడ చూస్తే ఒకే ప్రేమ, ఏక ప్రేమ, ఏకభావం. ఇక్కడ కూడా పౌలు కొరింథీకి చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? మీరందరూ ఏక భావముతో మాట్లాడాలి, ఒకే భావంతో మాట్లాడాలి. రకరకాల మీనింగులతో మనం మాట్లాడడం కాదు, ఎదుటి వాళ్ళ మాటలతో కొట్టడం కాదు, ఎదుటి వాళ్ళ మాటలతో, భర్తని మాటలతో హింసించడం, భార్యని మాటలతో హింసించడం. ఒకే భావంతో, ఒకే భావంతో, ఒకే ఏకభావంతో మాట్లాడు. మీలో కక్షలు ఉండకూడదు. ఏక మనస్సుతో, ఏక తాత్పర్యంతో, ఒకే మనస్సు. ఎందుకంటే మీరు ఒకే శరీరం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వారు తల్లిని తండ్రిని విడిచిపెట్టి వారందరూ ఏక శరీరంలో ఉదురు, ఒక బాడీ. దేవుడు అందుకనే స్త్రీని ఏం చేశాడు? కాళ్ళ నుంచి కానీ, తల నుంచి కానీ, చేతుల నుంచి కానీ, వీపు నుంచి తీయలేదు. నీ హార్ట్ దగ్గరలో ఉన్న ఎముక తీసి ఆమెను దేవుడు తయారు చేశాడు. ఎందుకో తెలుసు? నీకు దగ్గరగా ఉండాలని. చాలామంది పురుషులకు అర్థం కాదు భార్య విలువ. ఆమె లేకపోతే నీ పరిస్థితి అర్థమవుతుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతో బాధ్యతగా పట్టించుకుని ఎన్నో విషయాల్లో. విమలం గారు, ఇజ్రాయెల్ గారికి ఎంత చేదోడు వాదోడుగా నిలబడుతుందా లేదా? ఎన్నో విషయాల్లో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలామందికి తెలియదు. మా నాన్నగారు మొన్న మా అమ్మకైతే ఆయన మరి ఎప్పుడు ఏడవడు అసలు. చాలా పోలీసు కదా, కొంచెం స్ట్రాంగ్ మనిషి. ఆమెకు అయిపోతుంటే ఆయనలో ఒక భయం లాగా వచ్చింది. ఎందుకంటే ఇద్దరు కలిసి బ్రతికారు, ఏక మనసుతో. ఇద్దరు కూర్చుని రోజు గంటన్నర వాగ్దానాలు. ఇప్పటికీ ఆ టేబుల్ దగ్గర కూర్చొని ఇద్దరు టీలు పెట్టుకొని ఆ గ్రీన్ టీ తాక్కుంటూ ఇద్దరు ఒకటే, ఏక మనసు, ఏకతాప్. అలా ఉంటేనే కుటుంబం పైకి వస్తుంది, లేకపోతే రాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వివాహం సెట్ కాదు. వివాహం పెళ్ళవలసిన కూడా ఒకే మనసు, ఒకే మనసు, ఒకేటే ఉండాలి. ఒక్కోసారి వాళ్ళు చెప్పిన మాట వినాలి, ఒక్కోసారి వాళ్ళు మంచి చెప్తూ ఉంటారు, వినాలి, నేర్చుకోవాలి. దాని ప్రకారం ఏదైనా లాస్ట్కి ఏంటో తెలుసా? కుటుంబానికి దేవుడు పిలిచిన పర్పస్కి దేవునికి విలువ వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే మనం అంటాం దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా, అంటే మీరిద్దరు జతపడ్డారంటే ఎవరు జతపరిచారు? కాబట్టి దేవుడు జతపరిచినప్పుడు, ఈ జతపరిచినప్పుడు మనం ఎలా కూడా తెలుసు? ఒకే మనసు, ఒకే తలంపుతో ఉండాలి. కానీ ఇష్టానుసారంగా మనం జీవించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మీరందరూ కక్షలు లేక ఏక మనస్సుతో, ఏక తాత్పర్యముతో మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొంచున్నాను. తర్వాత చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5-6 వచనాలు. 15వ అధ్యాయము 5-6 వచనాలు. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఎలా ఉండాలంటే ఏకభావము గలవారై ఏకాగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము. ఈ కుటుంబం ద్వారా, ఈ వివాహం ద్వారా ఎవరికి మహిమ రావాలి? చెప్పండి, ఎవరికి మహిమ రావాలి? మహిమ రావాలి అంటే నీ కుటుంబంలో ఎప్పుడు కూడా జీవపు మాటలే రావాలి. లైఫ్, కుటుంబాన్ని బ్రతికించే మాటలే పలకాలి. ఒక సత్యం ఏంటంటే, నువ్వు అనుకున్నట్టుగా ఏది నీకు జరగదు. నువ్వు అనుకున్న రాకుమారుడు గుర్రం మీద వచ్చి రాడు. దేవుడిచ్చిన వాడిని నీకు కావలసిన విధముగా భార్య అయినా భర్త అయినా నువ్వు మలచుకోవాలి. వాస్తవం గారు, నాకు వచ్చిన వంట రాదు. ఇప్పుడు వంట చేస్తావా లేదా? నిలబడ్డాను నేను. లేకపోతే వంట లేక నన్ను కర్రీ పాయింట్కి పట్టించాలని చూశారు. నో కర్రీ పాయింట్, వండాల్సిందే, పెట్టాల్సిందే. అట్లా నేను సోమరిగా లేను, ఎంతో కష్టపడతా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు కొరకు ఈ సంవత్సరం 2 మందిరాలు పని పెట్టుకున్నాను నేను. పొద్దున్నే లెగిసి తీసుకుని వెళ్ళి, ఇప్పుడు ఇది నాకు మూడో సర్వీస్. ఇది 4 పాస్టర్ గారు మా ఇద్దరు కలిపి ఇది 4. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడే భర్తకి భార్య చెయ్యాలంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
కష్టపడి కుటుంబాన్ని బాధ్యతగా పరిపాలించి బాధ్యతగా తెచ్చిపెట్టాను. నువ్వు సోమరిగా ఉండటానికి వీలు లేదు. ఆయన జాగ్రత్తగా నువ్వు పట్టించుకోవాలి. నీ తల ఒక్కసారి తల వెళ్ళిపోయిన తర్వాత నీకు తెలుస్తుంది ఆ పరిస్థితి ఏంటో. ఆయన ఉంటేనే నీకు ఆనందం. ఇద్దరు కలిసి పెళ్ళికి ఇద్దరు కలిసి వెళ్ళండి, ఎంత గౌరవం ఉంటుంది. ఒక్కడే వెళ్ళండి. వాళ్ళు అడుగుతారు, ఏరండి మీ ఆయన రాలేదా, మీ ఆవిడ రాలేదా అంటారా లేదా? అనరా? అబ్బా మంచి పని చేసావు అమ్మాయి, మీ ఆయన తేవకుండా భలే వచ్చారు ఎవరిని అంటారు? తల్లిదండ్రులకు కూడా ఇద్దరు కలిసి అలా వెళ్తే ఎంత సంతోషం. తల్లిదండ్రులు ఇద్దరు దిగి వాళ్ళు అనుకుంటారు, నా పాపకి మంచి అల్లుడిని ఇచ్చాను, ఎంత చక్కగా వస్తున్నారు ఇద్దరు, సంతోషం. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. దేవునికి స్తోత్రాలు చాలు. కానీ మన వాళ్ళు ఏంటి తెలిసి ఇంట్లో కూర్చుని వాళ్ళని పంపించేస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళరా నువ్వు చూసుకుంటారా? నో అది రాంగ్. వెళ్ళమాకండి. నువ్వు వస్తేనే కదులుతా, నేను కథలను అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మా పాస్టర్ గారు అట్ట పట్టుకుంటుంది నన్ను. నువ్వు వస్తే లేకపోతే నేను వెళ్ళాలి. నేను ఎందుకు వెళ్ళాలి? నువ్వు రావాల్సింది, ఇద్దరు వెళ్ళాలి అంతే. తల లేకుండా మొండి వెళ్ళటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏక మనస్సు ఏకభావంతో ఆ విధంగా దేవుని సందులో సాగితే, జీవపు మాటలు పలుకుతూ ఓర్పు సహనంతో ఆ విధంగా చేస్తే కుటుంబాలు ఏమవుతాయి తెలుసా? ఈరోజు కుటుంబ వ్యవస్థ బాగోట్లేదు. అందుకే ఈ నెల ఫిబ్రవరి నెల ఈ కుటుంబాల గురించి బోధించాలని నాకు ఎందుకో దేవుడు ప్రేరేపిస్తే ఇవన్నీ మాటలు తీయడం ప్రారంభించాను. మీకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడిచ్చిన భర్త నీకు, దేవుడిచ్చిన భార్య, ఇద్దరు ప్రభు ఎన్నుకున్నాడు. గర్భంలోనే మీ ఇద్దరు జతపరచబడాలని పరలోకంలో అది రాయబడి ఉంది. కాబట్టి మీ ఇద్దరు జతపరచబడ్డారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకని మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఎందుకో తెలుసా? తల్లి గర్భంలో నియమించినప్పుడే నాకు పాస్టర్ గారిని దేవుడు ఏం చేశాడు? నియమించాడు అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది అంటారు నాకు సరైన దొరకలేదు, అది కోపంలో అంటారు కానీ నిజంగా సరైనదే నీకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన బాగా ఖర్చు పెడతాడు. ఖర్చు పెట్టే ఆమెకి ఎవరు దొరుకుతారు తెలుసా? రూపాయి తీన కనబడు. ఆమె కూడా ఖర్చు పెడితే వీళ్ళిద్దరు కలిసి రోడ్డు మీద కూర్చొని అడుక్కుంటారు. అట్లా చేయడు దేవుడు. ఒక పాస్టర్ లేకపోతే పాస్టర్ గారు కదలే, పాస్టర్ గారు బాగా పెట్టే మనిషి అనుకోండి, భర్తకి ఏమని తెలిసి పెట్టడం ఇష్టం ఉండదు. ఎప్పుడైనా చూడండి దేవుడు అట్లాగా బ్యాలెన్స్ అనమాట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అటువంటి వాళ్ళకి నేర్పించాయా అది దేవుడికి చేయటం మంచిదని చెప్పి అలా మన ప్రభువులు నేర్పించాలి. దేవునికి స్తోత్రాలు చేయాలి. అందుకే మీరు ఏకభావం కలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవునికి మహిమ పరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారంగా ఒకనినొక్కడు మనస్సు ఏం చేయాలంట? కలిపిన వారై. నీ భార్యతో నువ్వేమవ్వాలి తెలుసా? చిన్న చికాకులు వస్తాయి, చిన్న మాటలు వస్తాయి, సాయంత్రం కల్లా అవి ఏమైపోవాలి? ముగించాలి. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చినాక నేను ఏం చేస్తాను? వెళ్ళిపోయి తలుపు పెట్టాను. పాస్టర్ గారు 11 పని అవగానే తలుపు బాధేస్తాను. పాస్టర్ గారు తలుపు తీయండి, పట్టుకోండి. నేనేం చేస్తాను? తలుపు తీసాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా కలిసిపోవాలి. అంతేగాని ఇంకా పగబట్టుకుని ఎవరో ఒక ఆమె చెప్పింది నాకు, నేను పగబట్టి అంటే 3 నెలలు ఫుడ్ ఉండదు, 3 నెలలు ఇంకా అసలు నా జోలికే రాను, నేను ఒక టైగర్ లాగా ఉంటాను, వచ్చాను రెక్కేస్తాను. నమస్కారం, అయిపోయింది నీ కుటుంబం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు. కోపపడుడి కానీ పాపం చేయకూడదు. ఒకవేళ నీకు బాధ వచ్చింది, సాయంత్రం కల్లా మర్చిపోయి సాతానికి తావు ఇవ్వకూడదు. మళ్ళీ కలిసి అమ్మో మీ ఇద్దరు ఏక మనసు, మేమిద్దరం ఐక్యత, మేము ఏకంగానే ఉండాలి. అమ్మో మా ఇద్దరి మధ్య 3వ వ్యక్తి దూరాడంటే కుటుంబం పాడైపోద్ది. అమ్మో దేవుడు మమ్మల్ని పెట్టింది, మేము పాడైపోతే మా పిల్లలు పాడైపోతారు, మా పిల్లలు పాడైపోతే మా వంశం పేరే పాడైపోద్ది. కాబట్టి మేమిద్దరు పాడవకూడదు. నా భర్త కొరకు నేను ప్రార్థన చేసుకోవాలి, నా భార్య కొరకు నేను ప్రార్థన చేసుకోవాలి. ఈ వివాహ వ్యవస్థలో మేము మంచిగా ఉండాలి. ఒక అకుల్లా ప్రిస్కిల్లా లాగా, ఓ ఇస్సాకు రిబ్కా లాగా, ఓ అబ్రహాము. ఒక మాట చెప్పండి, అబ్రహామును దేవుడు పిలిచాడు. శారా రివర్స్ అయ్యి నాకు చెప్పలేదు కదా దేవుడు, నేను ఎందుకు రావాలందా? ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి దేవుడి మాట వింటూ ఆ విధంగా మనం కొనసాగిపోతే ఈ కుటుంబాలు దేవునికి మహిమ తెచ్చే కుటుంబాలుగా ఉంటాయని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఒకసారి రివైండ్ చేసుకుందాం. మన కుటుంబ వ్యవస్థ అభివృద్ధి పొందాలంటే మొదటగా ఏం చేయాలి చెప్పండి? జీవపు మాటలే ఇంట్లో ఎప్పుడు మేలుకరమైన మాటలే పలుపుకోవాలి, భర్తతోనైనా భార్యతోనైనా. అంతేగాని నీ మొహం చూడు ఎండిపోతున్నావు, నువ్వు అయిపోయావులే,
నువ్వు తొందరగా మంచాన్ని పడిపోతావు, నీ పని అయిపోయింది నాకు తెలుసు. ఇట్లా ఎప్పుడు పలకూడదు. ఎప్పుడు ఆరోగ్యకరమైన మాటలే ఇంట్లో పలకాలి. పిల్లలైనా ఏదైనా, ఆర్థికమైన పనులైనా అన్ని ఆరోగ్యకరమైన మాటలు పలకాలి, జీవపు మాటలు పలకాలి. రెండోది ఏంటో తెలుసా? సహనాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఓర్చుకోవాలి. ఒకవేళ ఇంట్లో భార్య అరుస్తుంది అనుకో, భర్త అరుస్తున్నాడు అనుకో, ఓర్పుతో అంచిపెట్టుకో, ఉండు, కొంతసేపు ఓపిక పట్టు. అంతేగాని లేచిపోయి ఇంకా కొట్టుకుని జుట్లు పెట్టుకుని రోడ్ల మీదకి వచ్చి అంత అవమానం అయిపోద్ది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, ఇంకా పేపర్లో కూడా రాసేస్తారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఓర్పుని ప్రాక్టీస్ చేయాలి, సహనాన్ని ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. మూడోది ఏంటి తెలుసా? బీ యునైట్ ఇన్ పర్పస్. దేవుడు ఆ పర్పస్లో మనం ఏమవ్వాలి తెలుసా? ఐక్యమత్యంగానే ఉండాలి, గొడవ చేసుకోకూడదు. ఐక్యంతోనే ఉండి మన కుటుంబాలు కట్టుకొని దేవుని నామానికి మహిమ తెచ్చే కుటుంబాలుగా ఉందాం. ప్రభు నామానికి మహిమ తెచ్చే విధంగా జీవించి మనల్ని చూచి ప్రభు సంతోషపడి, ఓ దేవా, నా బిడ్డలు ఈ కుటుంబం ఎంతో మంచి కుటుంబం అన్నట్లుగా దేవుని సందులో లోకానికి ఒక వెలుగుగా, ఉప్పుగా, మహిమకరంగా ఉండాలని ప్రభు పేట తెలియపరుస్తూ